సో, జనరల్‌గా బంగారం అంటే మనం గోల్డ్‌ని సేఫ్ హేవెన్‌గా ఎప్పుడు భావిస్తాము. మనం గాదు, ప్రపంచ దేశాలు ఎక్కడైనా సరే మాక్సిమం బంగారం నిల్వలనేది ఎక్కువగా ఉంటే, ఆ దేశానికి ఏ అంటే ఎటువంటి ప్రమాదం వచ్చినా సరే, ఎటువంటి ఇబ్బందైనా సరే గానీ, అంటే గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటే ఆ దేశం గానీ, ప్రెజెంట్ ఇండివిడ్యువల్‌గా ఆలోచించినా గానీ, ఒక పర్సన్ దగ్గర గోల్డ్ అనేది ఉంటే సేఫ్ హేవెన్‌గా భావిస్తారు ఎప్పటికైనా. ఎటువంటి ప్రమాదం వచ్చినా సరే అది సేఫ్ హేవెన్‌గా ఉంటుందనైతే బంగారాన్ని మనం ఎన్నో రోజుల నుంచి సేఫ్ హేవెన్ అని పిలుస్తూ వచ్చాం. కానీ ఒక లాస్ట్ 1 ఇయర్ నుంచి చూస్తే దానికి కంప్లీట్ ఆపోజిట్ అయితుంది. జనరల్‌గా ఏం చేస్తారంటే ఏ దేశాలకు ఆ దేశాలు ఈ గ్లోబలైజేషన్ అవుతున్న తరుణంలో ఏ దేశానికి ఆ దేశము ఖచ్చితంగా గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువగా పెంచుకోవడానికి ట్రై చేస్తుంటాయి. సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే గోల్డ్‌ని కొంటుంటాయి. ఎందుకంటే వాళ్ళకి ద్రవ్యోల్బణం వచ్చినా, ఎటువంటి ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది వచ్చినా అది సేఫ్ హేవెన్‌గా ఉంటుందనైతే గోల్డ్‌ని కొంటూ ఉంటారు. కానీ ఒక లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే 2025, 26లో కానీ దానికి భిన్నంగా మారుతుంది. గోల్డ్‌ని అమ్మేసుకుంటున్నాయి దేశాలు. జనరల్‌గా సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తుంటాయంటే కొంటుంటారు. దానికి భిన్నంగా గోల్డ్‌నైతే అమ్మేసుకుంటున్నాయి. ముఖ్యంగా కారణం చూస్తే మాత్రం గత సంవత్సరం నుంచి అంటే యుద్ధ మేఘాలు ఎక్కువగా తీవ్రమవ్వడం. అంటే గ్లోబల్ వైస్ ప్రెజెంట్ జరుగుతున్న యూఎస్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధమే గాకుండా తర్వాత వేరే వేరే రష్యాకు సంబంధించి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గానీ, ఈ విధంగా డిఫరెంట్ యుద్ధాలు జరుగుతున్న సమయంలో వాళ్ళకు ఖర్చులు ఎక్కువ అవ్వడంతో వాళ్ళు యుద్ధం జరగాలంటే కనీసం కోట్లల్లో జరుగుతుంది. ఎక్విప్‌మెంట్ కొనాలన్నా వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళకు ప్రెజెంట్ ఉన్న ఆర్థిక మాంద్యాన్ని మెయింటైన్ చేస్తూ ప్లస్ ఆ యుద్ధానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్‌ని మెయింటైన్ చేయాలన్నా, యుద్ధం చేయాలంటే కూడా ఖర్చు చాలా అవుతుంది. సైన్యాన్ని మెయింటైన్ చేయాలి. ఆ విధంగా అయితే వివిధ దేశాలకు ఖర్చులు ఎక్కువైపోతే ప్రెజెంట్ ఉన్న లిక్విడ్ మనీ ఫ్లోని తీసేస్తే అక్కడ దేశం దెబ్బతింటుంది కాబట్టి రిజర్వ్‌లో ఉన్న గోల్డ్‌ని తీసుకొని అయితే అమ్మేసుకోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఏ దేశాలు ముఖ్యంగా చూస్తుంటే ఇటీవల నివేదికల ప్రకారం 3 ప్రధాన దేశాలు తమ పసిడి నిల్వలను విక్రయించడం తగ్గించుకున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రష్యాకు సంబంధించి యుక్రెయిన్‌తో అయితే దీర్ఘకాలంగా ప్రెజెంట్ అయితే యుద్ధం జరుగుతూనే ఉంటుంది. రష్యా, యుక్రెయిన్ వార్ గురించి మనకు తెలుసు. కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఫిబ్రవరి 2025 నాటికి రష్యా పసిడి నిల్వలు 4 ఏళ్ల కనిష్టానికి సుమారు 2327 టన్నులకు పడిపోయినట్లు చెప్తున్నారు. ఆర్టికల్‌లో రాసిన ప్రకారం ఇంచుమించు 4 ఏళ్ల వెనక్కి పోయినట్టు తెలుస్తుంది. బికాజ్ ఆఫ్ యుద్ధం కారణం వల్లనే రష్యా, యుక్రెయిన్ అయితే కంటిన్యూ వార్ అది లైఫ్ టైమ్ వార్. ఆ యొక్క వార్ వల్ల వాళ్ళు ఉన్న ఆ కొనుగోలు శక్తిని పెంచుకోవాలన్నా అక్కడ ఉన్న ఆర్థిక మాంద్యాన్ని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఉన్న డబ్బులను కాకుండా సెంట్రల్ బ్యాంక్‌లో ఉన్న రిజర్వ్‌లను తీసేయడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. వాటిని మళ్ళా డాలర్‌గా కన్వర్ట్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ కానీ వేరే విధంగా యూజ్ చేసుకుంటున్నారు. యుద్ధాని కోసం. ఆ విధంగా అయితే రష్యా, తర్వాత టర్కీ చూసుకుంటే ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తత నేపథ్యంలో తన కరెన్సీ లీరా విలువ పడిపోకుండా కాపాడుకోవడానికి టర్కీ సుమారు 60 టన్నుల బంగారాన్ని అయితే సెల్ చేసినట్టు. దీని విలువ దాదాపు $8 బిలియన్ల. 60 టన్నుల బంగారాన్ని అయితే అమ్మేశారు. ఇంచుమించు $8 బిలియన్ల. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తలు అనేది ఖచ్చితంగా టర్కీ పైన ఉంటుంది. టర్కీ అనేది ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ పైన ఆధారపడిన దేశం కాబట్టి ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ వల్ల అయితే ఇంచుమించు చెప్పినట్టు 60 టన్నుల బంగారాన్ని అయితే అమ్మేసుకున్నట్లు చెప్తున్నారు. తర్వాత పోలాండ్ చూస్తే గతంలో పసిడి కొనుగోలులో అగ్రస్థానంలో ఉన్న పోలాండ్ ఇప్పుడు తన రక్షణ బడ్జెట్ కోసం నిల్వలను వినియోగించాలని యోచిస్తుంది. పోలాండ్ కూడా మనం చాలా ఆర్టికల్లో చదివినాం. ఎక్కువగా రిజర్వ్ మెయింటైన్ చేసేదంటే పోలాండ్ దేశమే. అలాంటి దేశము ప్రజెంట్ అయితే నిల్వలను గోల్డ్ రిజర్వ్ని సెంట్రల్ బ్యాంక్లో ఆపేయడం జరిగింది. ముఖ్యంగా తన రక్షణ కోసం గోల్డ్‌ను అమ్మేసి దాన్ని డాలర్‌లాగా కన్వర్ట్ చేసుకుంటుందని అయితే ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. భారత్ అండ్ చైనా పరిస్థితి చూస్తే ముఖ్యంగా ప్రజెంట్ భారత్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ ఆర్బీఐ మాత్రం పసిడి నిల్వలు భారీగా పెంచుకుంటుంది. భారత్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర 880.18 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. దీని విలువ ఫిబ్రవరి 2020 నాటికి 131.63 బిలియన్ల అయితే చేరింది. ఈ విధంగా చూస్తే మనము ఖచ్చితంగా డైలీ భారత్ అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే
తన నిల్వలను అయితే పెంచుకుంటుంది. ముఖ్యంగా అమెరికా చూస్తే ప్రజెంట్ నిల్వల పరంగా చూస్తే 8133 ఉన్నాయి. జర్మనీ 3350, ఇటలీ చూస్తే 2453, రష్యా చూస్తే 2327, చైనా 2307, స్విట్జర్లాండ్, జపాన్, భారత్ 9th ప్లేస్లో ఉంది 880, నెదర్లాండ్స్ 612. సో ఓవరాల్గా సేఫ్ హెవెన్గా భావించే గోల్డ్ మాత్రం ఖచ్చితంగా అంటే అమ్ముకుంటున్నారు. అంటే పసిడి నిల్వలను అయితే కరిగిస్తున్నారు. మెల్లమెల్లగా యుద్ధ మేఘాలు ఎక్కువగా పెరగడం, దాని ద్వారా అయితే ఖచ్చితంగా వాళ్ళు గోల్డ్ రిజర్వ్స్ని అయితే ఖచ్చితంగా సెల్ చేస్తున్నారని అయితే ఆర్టికల్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఓవరాల్గా ప్రజెంట్ మనం ఇండివిజువల్గా కూడా ఆలోచిస్తే మాత్రం గోల్డ్ రోజు రోజుకి పెరగడం. సో గోల్డ్ని అంటే వాల్టాలిటీ ఎక్కువైపోయింది. గోల్డ్లో వాల్టాలిటీ ఎక్కువ అవుతుండడంతో జనాలు అంటే ఇండివిజువల్స్ కూడా గోల్డ్ను కొనేది చాలా తగ్గించారని చెప్పాలి. సిల్వర్ పైన ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఆ విధంగా అయితే గోల్డ్ అయితే సేఫ్ హెవెన్గా భావించారు. కాకపోతే ఇప్పుడు అది సేఫ్ హెవెన్ నుంచి డేంజర్ హెవెన్గా అవుతుందని అయితే చాలామంది ఆర్టికల్స్ కానీ, ఎకనామిస్టులు కానీ, ఎక్స్పర్ట్లు కానీ చెప్పడం జరుగుతుంది.